బాపట్లలో జరిగిన సంఘటన. నక్క నాగేశు అనే అతను ఒంట్లో బాగుండకపోతే వాళ్ళ పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళారట. అప్పటికే డాక్టర్ చెప్పారట, మార్గ మధ్యలోనే పోయి ఉంటుంది, ప్రాణం లేదు అని. వాళ్ళకి తండ్రిని బతికించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ గారిని అడిగారట, సార్ ఇక్కడ ఏదైనా ఇంకొంచెం ఏమైనా ప్రాణం ఉందేమో చూడండి సార్ అంటే, లేదు బాబు ప్రాణం పోయింది అని చెప్పారట. అది అయిపోయిన తర్వాత అక్కడ ఏదైనా అంబులెన్స్ సౌకర్యాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అలాంటివి కూడా లేవని చెప్పారట అక్కడ ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆటో మాట్లాడదామని చెప్పి ఆటోకి అడిగితే అక్కడ ఆటో అతను 3,000 రూపాయలు అడిగట ఈ శవాన్ని తీసుకెళ్ళటానికి హాస్పిటల్ నుంచి వాళ్ళ గ్రామానికి. అంత డబ్బు వాళ్ళ దగ్గర లేక 2 మగపిల్లలు చనిపోయిన తండ్రిని మధ్యలో పెట్టుకుని 11 కిలోమీటర్లు జర్నీ చేసి ఆ 3,000 డబ్బులు లేక, సరే 3,000 ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తాము అని ఒక బంధువులకు కానీ ఒక స్నేహితులకు కానీ పాపం ఊర్లో వాళ్ళకి కానీ ఎవరికి చెప్పకుండా, మన దగ్గర 3,000 లేవు కదా, ఇప్పుడు ఈ బాడీని ఎలా తీసుకెళ్తామని అనుకుని పాపం 2 ఆడపిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, భార్య ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఇంటికి 200 రూపాయలు వేసుకున్నా కనీసం అతను వచ్చే లోపల ఆ లైన్లో ఆ డబ్బులు ఉంటాయండి. ఇలా మీకు తోచకపోతే ఫోన్ చేసి మీ మీ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళకి, పెద్ద మనుషులు, ఆ వార్డు సచివాలయానికి సంబంధించిన వాళ్ళకో చెప్పుకుంటే వాళ్ళు ఏదో ఒకటి ఎమ్మెల్యే గారి దృష్టికో పంచాయతీ ప్రెసిడెంట్ దృష్టికో తీసుకెళ్తే సహాయం చేస్తారండి. అంతేగాని తోచక 3,000 రూపాయలు మన దగ్గర లేవు కదా అని చెప్పి ఆ బైక్ ఎక్కించేసుకుని 11 కిలోమీటర్లు ఆ శవంతో జర్నీ చేశారు. కొడుకు బండి ఎక్కి తండ్రి ఎంతో హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఉండే ఆనందం, ఆ చనిపోయిన తండ్రిని తీసుకుని ఆ తండ్రి తలకై తన భుజం మీద వేసుకుని వెళ్తుంటే చాలా చాలా బాధ కలిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు తెలియపరిస్తే మేము ఏర్పాట్లు చేసేవాళ్ళం కదా, మా దృష్టికి ఎందుకు తీసుకురారు ఇలాంటివి అని చెప్పారట పాపం. కానీ ఎంతోమంది అన్నీ ఇస్తుంటారు దానాలు. వెంకటేశ్వర స్వామికి చాలా డబ్బు ఉందండి. నేను చెప్తున్నాను, నేను ఒక హిందువుని, చాలా డబ్బు ఉంది, నేను కిరీటాలు చేయించాను, అన్నీ చేయించాను, చాలా డబ్బు ఉంది. కానీ మీరందరూ ఇచ్చేవి ఏమన్నా ఉంటే దయచేసి ఇలాంటి ప్రస్థానాలకి, లేకపోతే ఇలాంటి అంబులెన్స్లకి, ఇలాంటి ఆపదలో ఉన్న వాళ్ళకి ఒక వెహికల్ పెట్టి అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉచితంగా డ్రాప్ చేసే విధంగా ఏర్పాట్లు చేయండి ప్లీజ్. దాంట్లో నేను కూడా ఉంటాను. మీకు మొన్న కూడా ఇట్లాంటి వీడియోని ఒకటి చేశాను నేను. మనం తీసుకెళ్ళి 10 కోట్లు పెట్టో 20 కోట్లు పెట్టో, లేకపోతే మన పిల్లాడికి మెడిసిన్ సీట్ వచ్చిందని చెప్పో 1,00,000 రూపాయలు దేవుడు ఉండిలో వేయటమో ఇట్లాంటివి కాదండి మనం చేయాల్సింది. ఎవరికైతే నిజమైన పేదలు ఉన్నారో, ఎవరికైతే నిజంగా కష్టాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఒక శవాన్ని 11 కిలోమీటర్లు బండి మీద మధ్యలో కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళటం అంటే ఎంత కష్టమైన విషయం అండి. ఎంత గుండె ధైర్యం ఉండాలి. అందుకే డబ్బున్న వాళ్ళకి అంతా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి కోటేశ్వరుడు, ఆయనకున్నదే చాలు, ఎన్ని తరాలైనా వెళ్తూ ఉంటాయి. ఇలాంటివి చేస్తుంటే మీరు చరిత్రలో నిలిచిపోయి చరిత్రలో చెప్పుకుంటూ ఉంటారు. ఒక అంబులెన్సు, ఒక డ్రైవర్ని ఇలా ఆధార్ కార్డులు చూపించి లేని స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసే విధంగా ఏర్పాట్లు చేయండి ప్లీజ్. అంతేగాని ఈ రకంగా అయితే చాలా బాధ కలుగుతుంది. రోజువారీ కూలీగా పనిచేస్తున్నారట వాళ్ళు పాపం. ప్లీజ్ అండి, మీకు ఎవరికన్నా ఉపాధి లేక మీరు ఇబ్బంది పడుతుంటే నా ఈ వీడియో కింద మీరు చక్కగా మెసేజ్ పెట్టండి. యానాది తండాకు సంబంధించిన వీళ్ళు మా కుటుంబంలో, మాకు ఈ యానాది కుటుంబం కనీసం 500 ఏళ్ల నుంచి, మా తాత ముత్తాతల నుంచి వాళ్ళ తరతరాలు మా తోటల్లో ఉండి చక్కగా ఎంతో నమ్మకంగా పనిచేసుకుంటారు. వీళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీకు ఏదన్నా బాపట్ల జిల్లాలో మీకు ఏమైనా తిండికి కానీ గడవకపోయినా, మీకు ఏదైనా పనులు లేకపోయినా నా వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఆధార్ కార్డులు నాకు పెట్టండి. నేను అవన్నీ చూసుకుని, మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు అలాంటి చోట నేనే మంచిగా పనికి పెడతాను. చక్కగా దర్జాగా తీసుకుని మీ అమ్మని తీసుకొచ్చి మా తోటల్లో ఉండో, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఉండో పనులు చేసుకోండి. చాలామందికి తోటలు ఉన్నాయి మా ఫ్రెండ్స్కి, ఎక్కడో ఒక చోట పెడతాను. అంతేగాని తండ్రి అంత్యక్రియలు కూడా డబ్బులు లేని స్థితిలో బతకాల్సిన అవసరం అయితే ఈ సమాజం లేదు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకి ఆ రోజు తోచదు. మీరు మీ గ్రామంలో కానీ, మీ గ్రామంలో ఉన్న సచివాలయానికి కానీ, పెద్ద మనుషులకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ ఫోన్ చేస్తే
చాలా మంచిగా స్పందించే మనుషులు ఉన్నారు ఇంకా. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే ఆ బండి మీద తీసుకువెళ్ళటం తండ్రిని చాలా చాలా సిగ్గుచేటండి. నాకు నిజంగా ఎంత బాధ కలిగిందో చూడండి, శవాన్ని ఎలా తీసుకెళ్తున్నారో. ఎంత సిగ్గుచేటి విషయం అండి. మనందరం ఉండి ఇంత ఇదిగా మనుషులు ఇంకా 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 తగలబెట్టాలన్నా కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. మంచి చోట పనికి చేరండి. ఆశలకి ఎక్కువగా పోయి ఎక్కువగా ఏవో కూలీలు వస్తాయని రోజువారీ కూలీల కంటే కూడా నెల జీతం ఉన్న చోట పనులకు చేరండి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా 4 రోజులు పనిచేసి 5 రోజులు తాగి పడుకుంటే ఏ కుటుంబమైనా ఇంక ఇలాగే ఉంటుంది. మీ కుటుంబం గురించి నేను కామెంట్ చేయట్లా, ఏ కుటుంబాల గురించి అయినా. అలా కాకుండా నెల జీతాల గురించి చక్కగా అలా చేరితే అంతా ఆ కుటుంబం మీ భరోసా అంతా చక్కగా చూసుకుంటుంది. మీ పిల్లలు స్కూళ్ళు కానీ మీరు చదువుకోవాలన్నా కానీ లేకపోతే మీకు ఏమైనా వైద్య ఖర్చులకు కానీ ఇలాంటి ప్రమాదాలు వచ్చినా కానీ చూసుకుంటుంది. చక్కగా నమ్మకంగా పనిచేయండి. మీరందరూ ఇంత లేని వాళ్ళు ఉన్నా డబ్బున్న వాళ్ళందరూ బీహార్ వాళ్ళను లేకపోతే మహారాష్ట్ర వాళ్ళను లేకపోతే ఇంకో చోట నేపాల్ వాళ్ళు తెచ్చుకొని పనులకు పెట్టుకుంటున్నారు. ఊళ్ళో ఆంధ్రాలో ఇంతమంది ఉన్నా కూడా తెలంగాణలో ఉన్నా కూడా దేనికోసం చెప్పండి? మీరందరూ ఎక్కడ పని ఉందో అక్కడికి వెళ్ళటలేదు, ఎక్కడ బాగా చూసుకుంటారో అక్కడికి వెళ్ళటలేదు. ఒక పూట తిని ఒక పూట తిన్నక శవాన్ని తగలపెట్టే డబ్బులు కూడా ఉండట్లేదు. ఎంతోమంది నేపాల్ నుంచి బీహార్ నుంచి తెచ్చుకుని పనికి పెట్టుకుంటున్నారు. ఆలోచించండి. మంచి కుటుంబం ఉన్న చోట మంచిగా నమ్మకంగా పనిచేయండి, అంత హ్యాపీగా ఉంటుంది. ఈ కుటుంబానికి జరిగింది ఏ కుటుంబానికి జరగకూడదని నేనైతే అనుకుంటున్నాను. ఎవరికొకరికి ఇన్ఫామ్ చేయండి. ఏ మీడియా ఛానల్కి ఇన్ఫామ్ చేసినా మీకు అలాంటి సంఘటన జరిగినప్పుడు మీడియా వాళ్ళైనా సరే వెంటనే ఏ అధికారులకన్నా తెలియపరిచి మిమ్మల్ని తీసుకెళ్తారు. మేమందరం ఉండగా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇంకా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఒక 3,000 రూపాయల కోసం తండ్రిని 11 కిలోమీటర్లు తీసుకెళ్ళటం అంటే బాధైన విషయం. మీడియా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళే చూసుకుంటారంతా. లేదా మీ గ్రామంలో ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఏ అధికారి దృష్టికి తీసుకెళ్ళినా ఏ ఆఫీస్లో వాళ్ళకి ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆన్లైన్లో నెంబర్లు ఉంటాయి. ఏ అధికారికి ఏ జిల్లాలో అయినా సరే, మీ జిల్లాలోనే కాదు ఏ జిల్లా అధికారికి అయినా సరే, సార్ నా పరిస్థితి ఇలా ఉందండి, నేను బలానా గ్రామంలో ఇంత డబ్బులు లేక అంబులెన్స్ లేక ఇలా మా కుటుంబ పరిస్థితి ఉంది, ఇలా బాడీని తరలించాలంటే లేదంటే ఏ అధికారైనా వెంటనే స్పందిస్తారు. ఆ జిల్లాలో చేసే అధికారులే స్పందించాలని ఏం లేదు. వెంటనే అధికారులు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి అప్రమత్తం చేస్తారు. అర్థమవుతుందా? ఫోన్ అనేది ఒకటి చేతిలో ఉంది కదా. ఆన్లైన్లో ప్రతి అధికారుల నెంబర్ ఉంటారు, ఎవరైనా హెల్ప్ చేసి పెడతారు. ఎమ్మెల్యేలు మీకోసమే ఉన్నారు. మీరు ఓట్లు వేసింది వాళ్ళని గెలిపించుకుంది మీకు సేవ చేయడానికి. చక్కగా వాళ్ళు కూడా మీకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఓకేనా?